ఇవాళ నీట్ రాసినటువంటి అభ్యర్థుల తల్లిదండ్రులందరూ కూడా మమ్మల్ని కలవడం జరిగింది. వారందరూ కూడా పాపం ఇందిరా పార్క్ దగ్గర పెద్ద ఎత్తున ధర్నాలు ప్రదర్శనలు చేస్తున్నారు. వాళ్ళందరూ కూడా వాళ్ళ పిల్లల భవితవ్యం కోసం చాలా ఆందోళనలో ఉన్నటువంటి విషయం ప్రభుత్వం సీరియస్గా తీసుకోవాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. ప్రధానంగా మన తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నదే మన తెలంగాణ భవిష్యత్తు తరాలకు న్యాయం జరగడం కోసం. మరి మన పిల్లలు ఇక్కడ స్థానికంగా 1 నుంచి 10వ తరగతి వరకు 12వ తరగతి వరకు లేకపోతే అంతకుముందు ఉన్నట్టు 7 సంవత్సరాలు స్థానికతను అట్లా ఉన్నట్టయితే న్యాయం జరుగుతుంది. కానీ దీన్ని సవరించి కాంగ్రెస్ ప్రభుత్వం జీవో 150 అని తీసుకొచ్చింది. దానివల్ల కేవలం 4 సంవత్సరాలు ఇక్కడ చదువుకున్నటువంటి వాళ్లకు ఇంజనీరింగ్ సీట్లు కానీ, మెడికల్ సీట్లు కానీ, గ్రూప్ 1 కానీ, అనేక రకాలైనటువంటి ఉద్యోగాలు కానీ వీటన్నిటిలో రాసేటటువంటి అవకాశం ఇస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. స్థానికంగా మన తెలంగాణ బిడ్డలకే మరి మన తెలంగాణ ప్రభుత్వం ఖర్చు పెట్టి ఇన్ని ప్రభుత్వ వైద్య కళాశాలలు ఏర్పాటు చేస్తే అందులో 1500-1600 సీట్లు కూడా బయట వాళ్ళకి వెళ్ళిపోయే పరిస్థితి ఉన్నది. ఇవాళ ఇప్పుడు కౌన్సిలింగ్ జరుగుతుంటే తల్లిదండ్రులందరూ కూడా ఆందోళన చెందుతూ ఉన్నారు. మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఇప్పటికిప్పుడు మీరు జీవో రద్దు చేయలేకపోయినా సప్లిమెంటరీగా మీరు ఇచ్చేటటువంటి 4 years స్థానికత ఏదైతే ఉందో దాన్ని మీరు చెక్ చేస్తూ కనీసం 1వ తరగతి నుంచో 4వ తరగతి నుంచో ఒక 7 సంవత్సరాలు మన తెలంగాణలో చదువుకున్నటువంటి పిల్లలకు ప్రయారిటీ ఇవ్వాలి. దాన్ని మీరు గవర్నమెంట్ మీరు సవరించుకునే ఆస్కారం ఉంటుంది. నీట్ ర్యాంక్కి దాన్ని అనుసంధానం చేసుకొని మరి స్థానికత బేస్డ్ మీద అడ్మిషన్స్ ఇవ్వాలని నేను డిమాండ్ చేస్తున్నా. ఆల్రెడీ నీట్లో ఉండడం వల్ల మనకు 15% సీట్లు పోతున్నాయి, 615 సీట్లు పోతున్నాయి దాదాపుగా. నీట్ ఉండడమే కరెక్ట్ కాదని మేము తెలంగాణ రక్షణ సేన నుండి భావిస్తున్నాం. ఏ రాష్ట్రానికి సంబంధించి ఆ రాష్ట్రంలో వాళ్ళ మెడికల్ బోర్డు ఉంటేనే అక్కడ పిల్లలకు న్యాయం జరుగుతుంది, తల్లిదండ్రులకు న్యాయం జరుగుతుంది. పోనీ నీట్లో పాల్గొన్నా సరే ఇవాళ మీరు ఇచ్చినటువంటి జీవో 150తోని మనకు బాగా ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఈ 150 జీవోను తక్షణమే సవరించాలని ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తున్నాను. ముఖ్యమంత్రి గారికి ప్రత్యేక విజ్ఞప్తి, మీరు విదేశాలలో ఉండి ఈ అంశాన్ని పట్టించుకోకపోతే కుదరదండి. ఇది టైం సెన్సిటివ్ మ్యాటరు. కరెక్ట్ 1 week లోపల 1500 మంది పిల్లల భవిష్యత్తు ఆగమాగం అవుతుంది. కాబట్టి మీరు ఎక్కడున్నా సరే మీ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాము. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై తెలంగాణ.